బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. ఈరోజు అయితే నేను మీకు అమృత్సర్ ఫేమస్ పన్నీర్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పన్నీర్ గ్రేట్ చేసుకున్నాను నేను, ఇది ఒక 300 grams తీసుకున్నాను. అండ్ బటర్ మనకి ఒక 1.5 tablespoon దాకా కావాల్సి వస్తుంది. అండ్ 1 cup పెరుగు, అండ్ ఒక 2-3 tablespoons దాకా ఘీ, అండ్ ఒక 1/2 tablespoon జీలకర్ర, 1 tablespoon శనగపిండి, అండ్ 1.5 tablespoon కాశ్మీరీ రెడ్ చిల్లీ, అండ్ 1 tablespoon ఉప్పు, కస్తూరి మేతి, అండ్ ఒక 1/2 tablespoon దాకా గరం మసాలా, అండ్ ఇది ఏంటంటే ధనియాల పొడి, ఇది ఒక 1 tablespoon కావాలి, అండ్ పసుపు ఒక 1/4 teaspoon. అండ్ నేను ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను, అండ్ 1 మీడియం సైజ్ టొమాటో, అండ్ కొత్తిమీర, అండ్ పచ్చిమిర్చి ఒక 1.5 tablespoon దాకా తీసుకున్నాను. అండ్ దీంతో పాటు మనకి ఒక 1 tablespoon దాకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే కావాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనము ఫస్ట్ మ్యారినేట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి 1 cup పెరుగు తీసుకుని దీంట్లో కాశ్మీరీ రెడ్ చిల్లీ, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసుకుంటున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ మీరు సగం వేసుకోండి, సగం తర్వాత వేసుకుందాము. సో ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకుని సైడ్కి పెట్టేసుకుందాము. ఒక 20 minutes, ఒక 1/2 hour పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. మసాలా అనేది మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం మనము. సో ఇప్పుడైతే మనము ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి గీ వేసేసుకుందాము. సో ఈ గీలోనే శనగపిండి వేసేసుకుందాము. ఫస్ట్ ఇది ఉంటలు కట్టకుండా మనం కలుపుకుందాం దీన్ని. ఇలా మొత్తం ఇలా స్మాష్ చేసుకుంటున్నట్టు కలుపుకోండి. సో ఇప్పుడైతే మనము ఈ కస్తూరి మేతి ఇంకా కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసేసుకుందాము. వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ మిక్చర్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకుందాము. దాంట్లోకి వేసేసుకొని మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఫ్లేవర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా కలిపేసుకుంటాను. సో ఇప్పుడు ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మనము ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము పన్నీర్కి. సో ఇప్పుడు మీరు సేమ్ ప్యాన్లోకి బటర్ వేసేసుకోండి. సో ఈ బటర్లోకి మనం జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి వేసేసుకుందాము. పచ్చిమిర్చితో పాటు నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక 1 teaspoon దాకా వేస్తున్నాను. సో ఇది మొత్తం ఇలా కలిపేసుకోండి. సో ఆ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా మీరు ఇలా వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు నాకైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయినట్టు తెలుస్తుంది. సో నేను ఇప్పుడైతే ఈ స్టేజ్లో నేను ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. సో ఆనియన్స్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి దీన్ని. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆనియన్స్ కొంచెం కుక్ అయితే సరిపోతుంది. మనకు అప్పటిదాకా మనం దీన్ని మంచిగా ఇలా కలుపుకుంటూ వేపేసుకున్నాము. సో మీరైతే ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఎలా వచ్చిందో కూడా చెప్పండి. సో ఇప్పుడు చూసారు కదా, ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఈ స్టేజ్లో ఏంటంటే మనము టొమాటోస్ వేసేసుకుందాము. సో ఈ ప్రాసెస్ మొత్తము మీరు మీడియం ఫ్లేమ్లోనే వేయించండి, ఎందుకంటే మీకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఆ ఫ్లేవర్ అనేది. సో మంచిగా ఏదైతే వేపేసుకుందాము. సో ఇప్పుడు మనం ఈ టొమాటోస్ కొంచెం కుక్ అవ్వడానికి లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకుందాము. ఇలా ఈవెన్గా మీరు స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ పైన ఒక 5 minutes వదిలేయండి దీన్ని. సో ఇప్పుడైతే 5 minutes అయిపోయింది. నేనైతే లిడ్ తీసేస్తున్నాను. సో ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, లైక్ టొమాటోస్ మనకి కొంచెం మెత్తగా ఉడికినట్టు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము పెరుగు మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది దీంట్లోకి వేసేసుకున్నాము. సో నేను ఇది మొత్తం యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఈ పేస్ట్ మొత్తం వేసేసుకొని మనము ఫ్లేమ్ లోలో పెట్టుకొని దీన్ని కొంచెం సేపు వేపుకుందాము. సో ఇప్పుడు మాత్రం డెఫినెట్గా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. సో దీంట్లోకి మీరు గ్రేవీ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీకి మీరు ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు లైక్ వాటర్ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇదైతే మీరు ఎంతసేపు కుక్ చేసుకోవాలంటే, మీకు మనము గీ ఇంకా బటర్ వేసాం కదా, సో అది మనకి పైన ఫ్లోట్ అవ్వాలన్నమాట. సో అప్పటిదాకా అయితే మీరు కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూసారు కదా, నాకు గీ అనేది మొత్తం పైన ఇలా ఫ్లోట్ అయిందనమాట. సో నేను ఈ స్టేజ్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు మీ కన్సిస్టెన్సీ ఇలా చాలు అంటే మీరు వాటర్ స్కిప్ చేయొచ్చు. లేదు మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇంకొక 1 minute వదిలేస్తే సరిపోతుంది. మనకి ఇది కొంచెం థిక్ అవుతుంది అనమాట. సో అప్పటిదాకా మనం ఇలా కలుపుకుందాము. సో మీరు ఒకవేళ ఇది కానీ మీరు ఒకవేళ బ్రెడ్ కానీ లేకపోతే పావ్ బజ్జీ అలా దాంట్లోకి సైడ్ డిష్గా చేసుకుంటున్నారు అంటే మీరు వాటర్ స్కిప్ చేయండి. ఇఫ్ నాట్ మీరు ఒకవేళ చపాతీ కానీ పరాటా కానీ అలా కుక్ చేసుకుందాం అనుకుంటుంటే ఇలా మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం థిక్కర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇలా కలిపేసుకోండి.
సో ఇప్పుడైతే చూసారు కదా, నాకు ఇట్లా గీ అనేది పైన ఫ్లోట్ అయింది. సో నేను ఇప్పుడు పన్నీర్ అనేది మొత్తం యాడ్ చేసేస్తున్నాను. సో పన్నీర్ మొత్తం యాడ్ చేసేసి నేను దీన్ని మొత్తం ఇలా కలిపేస్తున్నాను. సో మీరైతే దీన్ని ఒకవేళ ట్రై చేస్తే దేనికి ట్రై చేస్తున్నారో, లైక్ ఏ రెసిపీకి ట్రై చేస్తున్నారో చెప్పండి. అండ్ ఆల్సో మీకు ఎలా వచ్చింది, ఈ రెసిపీ ఎలా ట్రై చేశారు మీరు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము. సో పన్నీర్ అయితే మనకి ఎక్కువసేపు అయితే ఏం పట్టదు, మనకి కుక్ అవ్వడానికి తొందరగానే అయిపోతుంది. సో ఇప్పుడైతే నాకు ఒక 4 minutesలో పన్నీర్ అనేది కుక్ అయిపోయింది. మీరు కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో ఈజీగా మనకి పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. సో దీనిపైన అయితే కొత్తిమీర ఇంకా బటర్తో అయితే గార్నిష్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు కనుక ఈ రెసిపీ కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.